మీరు నాగ చైతన్య గారండి. నాగ చైతన్య గారు ఏంటంటే చాలా పేషెన్సీగా ఉండాలండి ఆయన. ఇప్పుడు ఈ మధ్య నేను చూసిన సినిమాలన్నీ కూడా ఇదివరకు అంటే యాక్టర్ కంఫర్ట్ సినిమాలు ఉండేటండి. ఇప్పుడు ఈవెన్ 'హనుమాన్' గాని, నేను ఈ సినిమా గాని యాక్టర్ స్ట్రగుల్ ఎక్కువ చూసానండి. హ్మ్. వాళ్ళు అలా వెయిటింగ్‌లో ఉంటారు. అంటే ఇదివరకు యాక్టర్ రాగానే షాట్ తీసేవాళ్ళండి. ఇప్పుడు ఎలా ఉందంటే టెక్నికల్‌గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల యాక్టర్‌ని నిల్చోబెట్టి వర్క్ చేస్తున్నారు. హ్మ్. ప్రాపింగ్ చేయడం గాని, లైటింగ్ చేయడము, వాళ్ళు అలా వెయిట్ చేయడము. ఆహ్, మీకు ఈవెన్ 'హనుమాన్' సినిమాలో గూడా ఈ మన హీరోని చాలా సేపు హ్యాంగ్ చేసి పెట్టేవాళ్ళండి. హ్యాంగ్ చేసి పెట్టి మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం కింద. ఓకే. వాళ్ళకు హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. అవునా? రోప్ వర్క్స్ అవన్నీ మనం చూడడానికి చాలా ఈజీగా ఉంటాయి గానీ, రోప్ మీద హ్యాంగ్ అవుతుందని చాలా ఈజీ అనుకుంటాం. దానివల్ల బాడీ పెయిన్స్ వస్తాయండి, బ్యాక్ పెయిన్స్ వస్తాయి. కొన్ని కొన్ని మజిల్స్ పట్టేయడము, ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. స్ట్రగుల్స్ ఉంటాయండి. హ్మ్. అది కాక ఇప్పుడు నాగ చైతన్య గారు లాంటి యాక్టరు ఆహ్, ఒక ఇందులో ఈ క్యారెక్టర్ చూస్తే ఏమవుద్దంటే చాలా ఇప్పుడు బోట్ కూడా చాలా మూవ్‌మెంట్ ఉంటదండి. బోట్ మూవ్‌మెంట్ ఉంటది. వాటర్‌లో జంప్ చేయాలి. మీకు వాటర్‌లో కెమెరాలుంటాయి, లైట్లుంటాయి, డస్ట్ ఫార్మ్ అవుతుంటదండి. ఇవన్నీ కూడా చాలా స్ట్రగుల్‌తో కూడుకున్న విషయం అండి. హ్మ్. అట్లా ఈ సినిమా కష్టపడిందంటే ఆహ్, సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్స్, యాక్టర్లేనండి. యాక్టర్సా? హ్మ్. ఓకే. దాంట్లో నాగ చైతన్య గారు మాత్రం చాలా హార్డ్ వర్క్ చేశారండి. అవునండి. 'భట్ నివాస్' గారు అందరూ చెప్తున్నారు అసలు. అవునండి. అవును. కొంచెం ఈయన కలరేమో మరీ తెలుపు హ్మ్. గదా! హ్మ్. టాన్ అవ్వడం కోసం కావాలని చెప్పి ఎండలో నిల్చునేవారంట అదేంటే ఆయన. వాటర్‌లో దిగగానే మేకప్ అంతా పోయేదండి. అందుకనేంటంటే ఆయన ఒరిజినల్ టాన్ అవ్వాలని మేము ఒక సాండ్ ఫైట్ చేసామండి. ఓకే. పక్కన సీ ఉంటదండి. సాండ్ ఉంటది మొత్తం. మొత్తం సాండే. కాబట్టి రెగ్యులర్‌గా అన్ని ప్లేస్‌లో ఉన్న టెంపరేచర్ కూడా చాలా ఎక్కువుండేది ఇక్కడ. ఒక 2 మినిట్స్ కూడా మనం బయటికెళ్దాం అంటే కూడా తట్టుకోలేని పరిస్థితి అండి. అలాంటిది ఒక 10:00 అయ్యేసరికి అంతా నీరసం వచ్చేసేది. ఎంత వాటర్ హ్మ్. తాగినా కూడా. కానీ ఆయన గొడుగు లేకుండా అలాగే ఎండలో ఉండేవాళ్ళండి. ఎండలో కూర్చునేవాడు, ఎండలోనే నిల్చునేవాడనమాట. ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ ఉండేది. అంత ఎనర్జీ ఉండాలంటే మీకేమంటే ఇన్‌సైడ్ ఒక ప్యాషన్ ఉంటేనే ఫ్యాషన్. తర్వాత ఇప్పుడు మేము డిస్కస్ చేసుకుంటూ ఉండేవాళ్ళమండి. వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉండేవాళ్ళు. అంటే ఏంటి నన్ను పిలిసి మీరు డిస్కస్ చేసుకుంటున్నారు. నన్ను పిలిచిన తర్వాత సెటప్ చేంజ్ చేస్తున్నారేంటి? అంటే ఏమి చెప్పేవాళ్ళు కాదనమాట. హ్మ్. అది ఎవరికైనా కోపం వస్తదండి. కోపం రావట్లేదంటే సినిమా మీద ఎందుకు వీళ్ళు సినిమా కోసం కష్టపడుతున్నారు. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు. అనే అది ఇంటర్నల్‌గా ఉన్నప్పుడే అలా జరుగుద్దండి.